అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఈ వీడియోలో ఏంటంటే కడపకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి లాస్ట్ డేట్ ఏంటి, క్రైటీరియా ఏంటి, పోస్టులు ఏంటి, ఎన్ని కేటగిరీస్లో వదిలారు, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఏ పోస్టులు, అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్లో ఏ పోస్టులు వదిలారు అనేది చూద్దాము. అలాగే ప్రాసెస్ అనేది పూర్తి వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో పోస్టులు అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. మిగతా పోస్టులు అంటే రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ సబార్డినేట్స్, ఎలక్ట్రీషియన్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. సో ఈ వర్క్ పీరియడ్ 1 year మాత్రమే ఉంటుందండి. సో అప్లికేషన్ మోడ్ అయితే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి మీరు ఈ డేట్ లోపల 31st January లోపల ఈవినింగ్ 5:30 లోపల అయితే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీకు సంబంధించిన మార్క్స్ లిస్టులు, ఎవరి కేటగిరీకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అనేది ఆఫ్లైన్ ద్వారా మీరు ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా కానీ లేకపోతే మీరు బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు వెళ్ళి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్ డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే 28,000 అనేది శాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ course after SSC, BSc with medical lab technology as of one of the optional subject, or BJC BSc life science in first class with PG diploma in medical lab technology issued by NIMS Hyderabad or SWIMS Tirupati, or PG diploma in clinical biochemistry course of the university recognized by the UGC as per GOMS number 33. ఈ డీటెయిల్స్ అనేవి పక్కాగా చూసుకోండి. అలాగే డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ టెక్నాలజీ ట్రైనింగ్ కోర్స్ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్. సో మీకు సంబంధించిన పోస్ట్కి మీ క్వాలిఫికేషన్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో క్లియర్గా నోటిఫికేషన్ అనేది ఉంది. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్ అలాగే నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకొని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ పోస్టుల వివరాలు, అలాగే ఏ కేటగిరీకి అంటే ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా ఉందండి. ఒకసారి చెక్ చేసుకోండి. సో మార్క్స్ వెయిటేజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉందో దాంట్లోంచి 75 మార్క్స్ అనేది తీసుకుంటారు. 75% అనమాట. 75% మినహా మిగతావన్నీ కోవిడ్-19 సర్వీస్ చేసిన వాళ్ళకి 15%. అలాగే మీరు ఎప్పటికైతే కంప్లీట్ చేస్తారో మీ అకాడమిక్ ఇయర్ అప్పటి నుంచి ఇయర్కి 1 మార్క్ చొప్పున 10 మార్క్స్ అనేది అవార్డింగ్ ఇస్తారనమాట. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే 42 yearsకి అయితే మించకూడదు. అలాగే ఎస్ఎస్టీ బీసీకి 47 years దాకా అయితే ఉంది. ఎందుకంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 52 years వరకు అయితే ఇచ్చారనమాట. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 300 అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. అది కూడా DCHS ఏపీవీవీపీ కడప ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో సో వాటి నుంచి డీడీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డీడీ ప్రూఫ్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుందండి ఒరిజినల్లో. అలాగే ఒక జెరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది ఒకవేళ సెలెక్ట్ అయినా సరే. సో చెక్ లిస్ట్లో ఏమేమి ఇవ్వాలి, అసలు మీరు ఏమి ఇవ్వాలి అనేది సో ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. సో అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో,
కన్సాలిడేటెడ్ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్, ఇయర్ వైజ్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్స్ మెమోస్ అయితే పెట్టవలసి ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఆర్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఆర్ కన్సర్న్డ్, అంటే ఈ ఫార్మాకి సంబంధించి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి పారామెడికల్కి సంబంధించి పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఆ బోర్డులో రికగ్నైజేషన్ అనేది ఉండాలి. తర్వాత రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైనా ఉంటే పెట్టచ్చు. పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పీజీ డిప్లొమా కోర్స్ అనేది ఉండాలన్నమాట. కంప్యూటర్ డిగ్రీ కానీ లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఖచ్చితంగా పీజీడీసీఏ అనేది ఉండాలి. అది కూడా అంటే డిగ్రీలో కంప్యూటర్స్ చేయని వాళ్ళకి మాత్రమే. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. మీరు లోకల్ క్యాండిడేట్స్గా ఉన్నట్లయితే మీకు 80% ఛాన్సెస్ అనేది ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి 20% మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుందండి. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానీ అయితే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీది ఏ డిజేబుల్ అనేది ఉండాలన్నమాట. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. సో ఆ సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే డీడీ పే చేశారో 300 రూపీస్, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఒరిజినల్ స్లిప్ అనేది పెట్టవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయ్యారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఒక మెంబరు 1 లేదా 2 పోస్టులకి ఎలిజిబిలిటీ కనుక ఉంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సపరేట్గా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్, మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా రాయండి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా ఫార్మా స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే పారామెడికల్ స్టూడెంట్స్ కావచ్చు. సో వాళ్ళ రిజిస్ట్రేషన్ డేట్స్, వాళ్ళ డీటెయిల్స్ అనేవి క్లియర్గా రాయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఏదైనా ఉంటే మెడికల్ డిపార్ట్మెంట్లో కోవిడ్ డ్యూటీస్ కావచ్చు, ఏదైనా మెడికల్ డిపార్ట్మెంట్లో మీరు కనుక వర్క్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎక్కడైతే వర్క్ చేశారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మీరు సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సైన్ చేసుకున్న ఫామ్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్తో పాటు. అలాగే డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది అందరూ అప్లై చేసుకోవడానికి అవ్వదండి, ఇది కడప డిస్ట్రిక్ట్కి మాత్రమే. సో ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్లో కనుక నోటిఫికేషన్స్ వదిలితే తప్పకుండా మన ఛానల్ ద్వారా తెలియపరుస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.